హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే స్పెషల్ చికెన్ కర్రీని అయితే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు లేట్, వచ్చేసేయండి. ముందుగా దీనికోసం అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే మేము తీసుకున్నామండి. ఇదైతే విత్ స్కిన్ అనమాట. స్కిన్ అయితే కాల్చారు, అదైతే ఈసారి తీసుకొచ్చాము. దాన్ని అయితే ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకొని దాంట్లో సాల్ట్ వేసి అయితే నానబెట్టుకుంటున్నాము. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా అయితే వేసుకుందాము. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక 4 ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ఉల్లిపాయలు మొత్తం మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మనకు ఆనియన్స్ అనేది ఈ కలర్లో వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును అండ్ అలాగే 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. ఇది మొత్తం ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కొత్తిమీర కట్టనైతే వేసుకుందాము. అలాగే కొంచెం పుదీనాను కూడా ఇందులోకి వేసుకుందాం. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము. ఈ మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 టమాటాలను అయితే నేను మిక్సీ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు దాన్నైతే టమాటా ప్యూరీని అయితే ఇందులోకి వేసుకుందాం. దీన్ని మంచిగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకు టమాటా అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఇందులోకి అయితే చికెన్ అయితే వేసుకుందాం. నేను ఆల్రెడీ ముందే నానబెట్టాను. ఇప్పుడు దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి అయితే మనం కలుపుకుందాము. చూడండి, మనకు ఆల్రెడీ కొంచెం వాటర్ అయితే వచ్చేసాయండి ఇందులోకి. అంటే చికెన్ అనేది మెల్లగా కుక్ అవుతుంది. ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టుకుందాము. 10 మినిట్స్ తర్వాత మన చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 3.5 టీ స్పూన్స్ అయితే కారం అయితే వేసుకుంటున్నాను. మీ కారానికి బట్టి మీరైతే కారంను అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఆనియన్స్లో వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించి వేస్తున్నాను. లాస్ట్లో మనకు తక్కువ ఎక్కువ ఉంటే చూసుకోవచ్చు. ఒక 1 టీ స్పూన్ ధనియా పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఇది చిన్న స్పూన్ కాబట్టి నేను 2 టైమ్స్ వేసాను. మీరు ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యే విధంగా మనం ఇదన్నీ అయితే కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. ఇందులో ఒక చిన్న హాఫ్ గ్లాసుడు వాటర్ అయితే వేసుకుంటున్నాను గ్రేవీ కోసం. అలాగే ఒక 3 టీ స్పూన్స్ అయితే కొబ్బరి పౌడర్ను కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం లాస్ట్ వేసే ఇంగ్రీడియంట్ చికెన్ మసాలా. ఒక హాఫ్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ వేడి చేసిన తర్వాత మన చికెన్ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటే మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని అయితే మనం ఈ కర్రీని అయితే దించేసుకుందాము. దీంతోపాటు నేనైతే బగారా రైస్ అయితే చేశాను. దీనికి కాంబినేషన్గా బగారా రైస్ అయితే చాలా బాగుంటుంది. మరి మీరు ఈ సండే ఏం చేసుకున్నారో నాకైతే చెప్పండి. మరి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.